నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూడగానే వెదర్ అయితే చాలా కూల్గా చూడండి, మబ్బు మంచు పట్టింది ఈ విధంగా. సో మేమైతే 7 ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం గుట్ట పైన. రూమ్ నుంచి బయటకు వెళ్ళేసి ఇక ప్రైవేట్ వెహికల్ ఒకటి చూసుకొని 7 ప్లేసెస్ తిరుగుదామని అయితే వచ్చినాం. కాకపోతే మేము వచ్చినప్పుడు మార్నింగ్ 10 అయినట్టుంది. అప్పుడేమో ఇంకా మంచు ఉంది, వెహికల్స్ అనేవి అలౌ చేయట్లేరంట. సో ఆ ప్లేసెస్కి అలౌ చేయకుంటే మేము వాళ్ళకి నెంబర్ ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడైతే అలౌ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేయమని అయితే చెప్పిన అనమాట. 11కి ఏమో ఫోన్ చేశారు. తర్వాత మేము ఈ వెహికల్ అయితే వెళ్ళినాం. అలాగే నాది ఒక సజెషన్ ఏంటంటే, మీరు బస్లో వెళ్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీకు 120 రూపీస్ ఛార్జ్ ఉన్నట్టుంది. 6 ప్లేసెస్ చూపిస్తారనుకుంటా. కాకపోతే మేము 7 ప్లేసెస్ తిరిగినాం, కానీ నాకు 2-3 చోట్ల తప్ప నాకు బస్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. సో వెయిటింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ వెహికల్స్ అయితే దాదాపు ఒక 3 to 4 అవర్స్లే మొత్తం తిప్పుకొని వస్తారనమాట. మాకైతే 6 ప్లేసెస్కి అయితే 200 అడిగిండు. జపాలి ఒకటి యాడ్ చేసుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగిండు అనమాట. అంటే మొత్తం 250 రూపీస్ 7 మెంబర్స్ కలిపి మొత్తం ఒక 1800 సంథింగ్ ఏదో ఇచ్చినాం అనుకుంటా. సో మొత్తం 7 ప్లేసెస్ కవర్ అయితే చేసిండు తను. సో చూడండి, ఇది శ్రీవారి పాదాలు. ఫస్ట్ ఇది నాకు తెలిసి గుట్టకి టాప్లో పైన హైట్లో ఉండేటట్టుంది. చూడండి, మంచు వెదర్ అయితే చాలా కూల్గా అవుతుంది అనమాట. కొంచెం హైలో ఉంటుంది కాబట్టి సో మేఘాలు అవన్నీ మనమించిపోతుంటాయి. మంచు బిందువుల టైప్లో మీదైతే పడుతుంది అనమాట. శ్రీవారి పాదాలు మొట్టమొదటగా ఇక్కడనే పెట్టిండని అయితే ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ వెదర్ అయితే నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ విధంగా అనుభూతి చెందుతున్నా. ఎందుకంటే అసలు నేను ఫారెన్లో ఉన్నానా అన్నట్లయితే అనిపించింది. సో చలి మాత్రం చాలా చల్లగా ఉంది. అలాగే మొత్తం మంచు చిన్న బిందువుల టైప్లో పడుతున్నాయి అనమాట. సో ఏమంటారు, ఒక ఊటీ ఆ టైప్లో ఉందన్నమాట. సో చాలా కూల్గా ఉంది ఇది ఇక్కడ వెదర్ మాత్రం. మీరు ఈ ప్లేసెస్ చూడడానికి వెహికల్ మాట్లాడుకుంటారు కదా, సో వాళ్ళకి ముందలే చెప్పండి, మమ్మల్ని త్వరగా రమ్మని తొందర పెట్టకండి అని అయితే చెప్పండి ముందరగా. లేకపోతే వాళ్ళు తేపకి ఫోన్ చేస్తుంటారు అనమాట. సో మేమైతే ముందే చెప్పినాం. ఇక్కడ కింద దీపాలు వెలిగించి పైన దర్శనం అయితే చేసుకొని వస్తున్నారు జనాలు. ప్రజెంట్ అయితే తక్కువనే ఉన్నారు. ఒక గ్లాస్ బాక్స్ లోపలైతే శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి. సో వెదర్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడైతే. చూడండి, ఇట్లా రాళ్ళు అయితే ఫ్యామిలీకి ఎంతమంది ఉన్నారో అన్ని రాళ్ళు ఈ విధంగా వరుసగా నిలబెడుతున్నారు చాలామంది. సో ఇక్కడ సైడ్ చూడండి, షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఉడత జాతికి చెందింది అనుకుంటా ఇది. సో దీని పేరైతే నాకు అంత ఐడియా లేదు, కానీ ఇది భలేగా ఉంది. చాలా పెద్దగా అవుతుంది. మామూలుగా ఉడతలతో చూసుకుంటే చాలా డబల్ 3 సైజ్ అవుతుంది. ఏదైనా మనం పెడితే దగ్గరకు వస్తుంది అనమాట. కొబ్బరి చిప్పలు అట్లాంటివి తీసుకోవడానికి అయితే దగ్గరకు వస్తుంది. ప్రజెంట్ అయితే నా చేతిలో ఏం లేదు, అయినా ఉరికొచ్చింది, చూసిపోయింది ఏం లేకుంటే. తను ఊదైతే భలే ఉంది అసలు. ఫస్ట్ నేను పిట్టల సౌండ్ యాంచ్ వస్తుందని అయితే చూసిన, కానీ యాక్చువల్గా పిట్టలు ఎట్లా మొత్తుకుంటే అట్లనే ఉంది సౌండ్ అయితే. ఈ లొకేషన్లో అయితే జనాలు వీడియోస్ ఫొటోస్ మాత్రం మస్తు తీసుకుంటారు అసలు. అయితే నేను కూడా కొంత లోపలికి పోయి అయితే మీకు ఫుటేజ్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ శిలాతోరణం, చక్రతీర్థం 2 ఒకే కాడు ఉంటాయి. సో అక్కడికైతే బయలుదేరాం. యాక్చువల్గా అవి మనకు స్టార్టింగే తగులుతాయి, కానీ ఫస్ట్ ఇది పైనంగా చూపించుకొస్తారు అనమాట అందరూ. సో ఫస్ట్ శ్రీవారి పాదాలు కానీ మళ్ళీ బ్యాక్ ఇట్లా రిటర్న్ వస్తారు. సో ఇప్పుడు మనము శిలాతోరణం, చక్రతీర్థం అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ తిరగగానే ఇక్కడ కార్ పార్కింగ్, స్ట్రైట్గా వెళ్తే శిలాతోరణం, నెక్స్ట్ చక్రతీర్థం.
శిలాతోరణం అనేది దాదాపు ఒక 150 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడ్డది, సహజంగా ఏర్పడింది అనమాట, మనిషి నిర్మించింది అయితే కాదు. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి స్క్రీన్ ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి చదవండి. సో మీకు ఇవనేవి ప్రపంచంలో రెండు ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి అమెరికా, తర్వాత రెండోది వచ్చేసి మన ఇక్కడనే ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇవి న్యాచురల్గా ఏర్పడ్డాయి. ఇవి చూడడానికి ఎట్లా ఉంటాయంటే ఒక తోరణం టైప్లో, అంటే ఎవరో పేర్చి కట్టినట్టే ఉంటాయి, కాకపోతే అవి అయితే న్యాచురల్గా ఏర్పడ్డాయి. చూడండి ఏ విధంగా ఉందో. పక్కనే బర్డ్స్ పార్క్ లెక్క ఒకటి అవుతుంది, అంటే నాటుకోళ్ళు, అంటే అడవి కోళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న పావురాలు, పక్షులు, అలాగే ఉడతలు, నెమళ్ళు, సో అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. సో అవి చూసుకుంటూ కొంచెం ముందుకు పోతే చక్ర తీర్థం అయితే వస్తుంది. పక్కనే పార్క్ టైప్లో అవుతుంది, లోపల శిలలు అవి ఉన్నాయి. అలాగే మీకు చూడండి చిన్న చిన్న మొక్కలు, చెట్లు అవి కనిపిస్తున్నాయి. కొంచెం వాతావరణం కూడా ఆహ్లాదకరంగా అవుతుంది. మళ్ళీ తర్వాత చూపిస్తుంది దీన్ని అయితే. నెక్స్ట్ పక్కనే చక్రతీర్థము. ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని డీటెయిల్గా చదవండి. వెంకటేశ్వర స్వామి ఒక రాక్షసుని అంతమొందించడానికి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించినట్టు ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. సో మెట్లు అయితే ఎక్కుకుంటూ దిగుకుంటూ చాలా లాంగ్ అయితే మనం ప్రయాణం చేయాలన్నమాట. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఈ 6-7 ప్లేసులు చూడాలంటే మాత్రం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఎక్కడం దిగటమే ఉంటుంది. ఎక్కడ ప్లేస్కి వెళ్ళినా కూడా చూడండి, ఇక్కడ గాంధీ తాత లెక్క వేషం వేసుకున్నారు కదా. సో ఎక్కడ చూసినా ఇట్లా వేషం వేసుకునే ఎవరో ఒకళ్ళు అయితే నిలబడుతున్నారు. చక్రతీర్థం చూసినాక అయిపోయిందని ఇంకా రిటర్న్ రాకండి. కొంచెం ముందుకు వెళ్తే పురాతన శిలలు, ఏకశిలలు కొన్ని కనిపిస్తాయి అన్నమాట. చూడండి. అలాగే ఇంకొంచెం ముందుకు పోతే శివుని టెంపుల్ అవి ఇవి కనిపిస్తాయి, దర్శనం చేసుకొని అయితే రండి. చక్రతీర్థం పక్కనే ఒక పార్కు లాగా ఉందని చెప్పిన కదా. సో ఇప్పుడు దాంట్లోకి అయితే వెళ్దాం. సో జస్ట్ దాని పక్క మట్టే ఉంటుంది అనమాట, రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే సో ఒక పార్కు లాగా వస్తుంది, దాంట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. దూరంగా చూస్తే చూడండి, విండ్ ఎనర్జీ అయితే ఇక్కడ జనరేట్ చేస్తారు అనమాట. అంటే గాలి ద్వారా ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేస్తారు. గుట్టల మీద చూడండి పెద్ద పెద్ద ఫ్యాన్స్. ఈ ప్లేస్ అయితే ఫొటోస్ దిగడానికి, ఫోటో షూట్స్, వీడియోస్ చేసుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఇవి దశావతారాలు. బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళే దారిలో మేము ఆల్రెడీ శిలాతోరణం దగ్గర అయితే ఫొటోస్ దిగినాం. ఒక ఫోటో అయితే 150 తీసుకుంటూ మొత్తం ఫ్రేమ్తో కలిపి, బాగుంది కదా.
నెక్స్ట్ ఇక్కడి నుంచి బయలుదేరినాం. ఈ రూట్ మొత్తం 3 ఉంటాయి, 3 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ రూట్లో 4 అయితే ఉంటాయి అనమాట. సో ఆ రూట్కి వెళ్ళేసి మిగతా ఏమేమి ప్లేస్లు అనేది మీకు చూపిస్తాను అనమాట. అక్కడ కూడా సేమ్ అంతే, స్టార్టింగ్ కాంచి చూపించాడు, ఎండింగ్ పాయింట్ కాంచి చూపించుకుంటూ వస్తాడు అనమాట. సో మీకు లొకేషన్లు అయితే ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి టెంపుల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూపించాడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఇది చూపిస్తాడు. సేమ్ జపాలు కూడా అంతే, ఇప్పుడు చూపించాడు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు లాస్ట్లో ఇదైతే చూపిస్తాడు అంటే దగ్గర వచ్చి మనతో పాటు నడవాడు, జస్ట్ మనం డ్రాప్ చేస్తాడు అనమాట. మనం పోయి చూసి రావాలి. జపాలు మాత్రం కొంచెం లాంగ్లో ఉంటుంది అనమాట, అంటే పోను దాదాపు 1-2 కిలోమీటర్లు ఉండేటట్టుంది. సో అందుకనే వాళ్ళు జపాలి అంటే కొంచెం ఆలోచిస్తుంటారు. చూడండి ఇది ఆకాశగంగా. సో మీకు ఆకలి అయితే మాత్రం మీ దగ్గర ఉంటే, అంటే ఏమైనా క్యారీ చేసుకొని వస్తే తింటే తినండి, లేకపోతే మీరు భోజనం చేయడానికి నాకు తెలిసి ఇక్కడ ఏం ఛాన్సెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే స్నాక్స్ అవి దొరుకుతాయి కానీ భోజనాలు నాకైతే కనిపించినట్టు అనిపించలేదు. ఆడ హోటల్స్ అయితే నాకు కనపడలేదు. సో మీరు ఏమన్నా తినుబండారాలు స్నాక్స్ అట్లాంటివి కొనుక్కొని అయితే తినండి. సో మీకు అంటే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు, తొందరగా పెడుతుంటారు అనమాట వెహికల్ వాళ్ళు. దీన్ని ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి డీటెయిల్గా చదవండి. సో ఈ వాటర్ తోటే ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు అంటారు. ప్రజెంట్ మేము వెళ్ళిన టైంలో అయితే జలపాతం అయితే చాలా పెద్దగా వస్తుంది చూడండి, దారాలు. ఇదివరకు అయితే నేను ఒకసారి వచ్చినా కానీ ఇంత పెద్దగా అయితే లేదు. ఇంద్రధనస్సు కూడా కనిపిస్తుంది చూడండి. సో మీకైతే ఇక్కడ వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. మధ్యాహ్నం అవుతుంది అనుకుంటా, లైట్గా ఎండ వస్తుంది అప్పటికప్పుడు. సో ఈ వాటర్ని అయితే తాగుతారు, అలాగే నెత్తిన కూడా చల్లుకుంటారు అనమాట. చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్ అయితే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. బాటిల్స్లో పట్టుకోపోతారు అనమాట. మేము బాటిల్స్ మర్చిపోయి ఇచ్చినాం, ప్లాస్టిక్ అలవ్ లేదు కదా, సో బాటిల్స్ మర్చిపోయి ఇచ్చినాం. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అంటారు అనమాట. సో కింద ఇంకా మీరు డీప్గా చూడాలన్నా కూడా చూడొచ్చు. నేను ఒక్కనైతే కిందికి వెళ్ళేసిన, చాలామంది రారు. సో కింద నుంచి కూడా ఆ జలపాతం ఎట్లా ఉందనేది మీకు చూపిస్తే ఒకసారి అయితే చూడండి. స్నాక్స్ తిందామని ఇక్కడ ఆగినాం అనమాట. బజ్జీలు 2 వచ్చేసి 30 రూపీస్, ఒక్కొక్కటి 15 రూపీస్. చాలా పెద్దగా ఉన్నాయి, తినలేకపోయినాం. ఒకటి కూడా చాలా హెవీగా ఉందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం ఇది ఒక్కటి మంచిగా అనిపించింది. టీ కూడా తాగేసి నిమ్మలంగా తిన్నాం. ఆకాశగంగా అక్కడ చూసుకొని ప్లేస్. నెక్స్ట్ పాపవనేశ్వరం వైపు బయలుదేరినాం. ఏదో నూనె రాసుకుంటే బట్టతల మీద జుట్టు కూడా బాగా పెరుగుతుందని ఒక యాడ్స్ ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, సో ఇక్కడ కూడా చూస్తున్నా. మీకు ఇక్కడ 2 దారులు కనిపిస్తాయి. సైన్ బోర్డు గమనించకుంటే ఇబ్బంది పడతారు. రైట్ సైడ్ కాదు, ఇట్లా లెఫ్ట్ సైడ్ దారిలో ఈ విధంగా స్ట్రైట్గా అయితే వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇది పాప వినాశనం డ్యామ్ అనమాట. సో డ్యామ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి మీరు. పైనంగా చూస్తే చూడండి గంగమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ పాప వినాశిని పైనుంచి వాటర్ పడుతున్నాయి చూడండి.
కిందికి పోయి చూపిస్తారు డీటెయిల్గా. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని కింద స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయని అయితే ఇక్కడ స్థల పురాణం. కనీసం వాటర్ నెత్తిన చల్లుకున్నా మంచిదని అయితే అంటారు. అలాగే ఇంకా కిందికి వెళ్ళగానే ఇంకొక రూట్ అయితే కనిపించింది. ప్రజెంట్ ఇది క్లోజ్ చేసినట్టుంది. అది డీటెయిల్స్తో అంత ఐడియా అయితే లేదు. తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. సో ఇది డ్యామ్. పాప వినాశనం తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరినాం. మీకు దారిలోనే ఏమన్నా నచ్చినవి ఉంటే తీసుకోండి. ఎందుకంటే వచ్చేటప్పుడు కన్నా పోయేటప్పుడు కొద్దిగా షాపింగ్ చేసుకుంటూ పోతే కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి కదా, జాపాలి ప్లస్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఫస్ట్ అయితే ఇక్కడ జాపాలి కనిపిస్తుంది కదా, సో దీని లోపలికి అయితే వెళ్తాం ఇప్పుడు మనం. ఇదే కొంచెం లాంగ్ ప్లేస్ అనమాట. ఇక్కడికి రావడానికే చాలామంది ఇబ్బంది పడతారు. అంటే నడవాలన్న ఇబ్బందే, లేదా ఈ వెహికల్స్ వాళ్ళు కూడా ఇక్కడ దించితే మళ్ళీ రావటం చాలా టైం పడుతుందని ఇక్కడికి రానని చెప్తారు. స్పెషల్గా మళ్ళీ దీనికి ఛార్జ్ వసూలు చేస్తారనమాట. చూడండి ఇక్కడ కూడా రాళ్ళు వరుసగా పేర్చిర్రు. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఇట్లా వరుసగా పేర్చుకుంటారు అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. సో దారి పొడవునా ఎక్కడ చూసినా నాకైతే కోతులు అవి చాలా కనిపించినాయి. చూడండి గాంధీ తాత చెప్పినా కదా, ఏదో ఒక ప్లేస్లో ఇట్లా ఈ విధంగా స్టాచ్యూ లెక్క నిలబడతారు. కానీ భలే నిలబడతారు వీళ్ళు. వెదురు కాలువలు చూడండి స్ట్రైట్గా ఎంత హైట్లో ఉన్నాయో. సో లైవ్లో అయితే మస్తు కనిపిస్తాయి. సో చూడండి లొకేషన్లో కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు నడవడం అయితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అప్పు ప్లస్ డౌన్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చదవండి. మీరు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, ఎందుకంటే నేను ఇక్కడైతే స్లిప్ అయినా. సో మీరైతే కంపల్సరీ కొద్దిగా చూసుకోండి. నేనైతే ఇక వీడియో తీస్తున్నా కాబట్టి ఇక వీడియోకి వెళ్ళి చూసుకుంటూ నడుచుకుంటూ పోయినా. ఇదేమో కోనేరు అనమాట. సో అంత పెద్దగా అయితే లేదు కానీ మీడియంగా అయితే ఉందన్నమాట. సో ఈ స్థల పురాణం చూసుకుంటే అంజనాదేవి ఆంజనేయ స్వామికి ఇక్కడనే జన్మనిచ్చిందని అయితే ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది వేప చెట్టు అనుకుంటా. సో ఇక్కడ వినాయకుడు రూపం అయితే కనిపిస్తుంది చూడండి. సో రూపాయి బిళ్ళ ఇట్లా స్టిక్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే చాలామందికి తెలియని ప్లేస్ కూడా ఒకటి ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కొలను అంటే చెరువు టైప్లో ఒకటి ఉంటుంది అనమాట. ఇట్లా స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి. సో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అక్కడ సీతాదేవి ఈ కొలంలో స్నానం ఆచరించింది అని అయితే చెప్తుంటారు అనమాట. కొద్దిగా అయితే మేము వర్షం టైంలో పోయినాం కాబట్టి జారుతుందనమాట. లేడీస్ అయితే పోవట్లేరు, జెంట్స్ పోతారు. కొద్దిగా కొంచెం కట్ట టైపులు ఉంటుంది, స్లిప్ అయితే జారుతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకుంటే అయితే వెళ్ళాలి. ఇక్కడ చెట్లు చూడండి, ఒక్కొక్కటి చాలా హైట్లో అయితే ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. అలాగే చూడండి ఇక్కడ రైట్ సైడ్లో ప్రసాదం అయితే పెడతారు. కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్ట్రైట్గా ఇంకొక దారి టైప్లో కనిపిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది అనేది నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ జాపాలి తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడనే పక్కనే. నాకు తెలిసి ఇది ఎక్కువ లాంగ్ అయితే ఉండదు, దగ్గరనే ఉంటుంది రోడ్ మీదనే. సో ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ అయితే ఉంటుంది లోపలికి.
రైట్ సైడ్ చూసుకుంటే వేణుగోపాల స్వామి టెంపుల్లోకి లోపలికి మొబైల్ అయితే అలో లేదు కాబట్టి సో మీకు చూపించలేదు. ఇది హజీరాం బాబా జీవ సమాధి. సో వెంకటేశ్వర స్వామితోటి తను పాచికలాడినట్టు చెప్తుంటారనమాట. తన జీవిత చరిత్ర అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. స్క్రీన్ పాజ్ చేసుకోండి. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు అయితే కనిపిస్తున్నాయి. ఏవైనా 100 రూపీసే అంట. భలే ఉన్నాయి చూడటానికి కూడా. సో ఇంతటితో 7 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయినాయి. మీరైతే కంపల్సరీ తిరుమల దర్శనానికి వస్తే మాత్రం గుట్ట పైన కూడా ఈ 7 ప్లేసెస్ అయితే కంపల్సరీ చూడండి. సో చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట. అన్నీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటాయి. మేము డైరెక్ట్ ఇంకా ఎక్కడ ఎక్కినామో అక్కడ దింపమని అయితే చెప్పినాం. రైట్ సైడ్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి దూరంగా, అదేమో పురోహితుల సంఘం అనమాట. అంటే పుట్టెంటుకలు తీస్తారు కదా, వాళ్ళు అక్కడికి పోయి పూజ చేయించుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ దిగినాం. ఇక్కడ దగ్గరలోనే మాకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అవుతుంది అనమాట. సో మేము అక్కడికైతే వెళ్తాం. ప్రజెంట్ 3-4 అవుతుంది టైం అయితే, అంత ఐడియా లేదు కానీ. సో అక్కడికి వెళ్తాం. మధ్యాహ్నం టైం కాబట్టి సో జనాలు అయితే గట్టినవారు. నైట్ టైంలో అయితే జనాలు తక్కువ ఉన్నారనమాట. సో కంపల్సరీ తిరుమల వచ్చిన వాళ్ళు అన్నదానం కేంద్రంలో ఒకసారి అయితే తినండి. చూడండి, నేను ఇది పైనుంచి తీస్తున్నాను అనమాట. సో ఇది 3Dలో చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో అయితే కింద నుంచి వీడియో తీసింది. సో అన్నప్రసాదం తిన్న తర్వాత కొంచెం డొనేట్ అయితే చేయండి. మాకు తెలియదు అనమాట, ఫస్ట్ టైం ఇది పెట్టిరంట. మేము తెలుసుకొని కొంత డొనేట్ చేసినాం అనమాట. సో ఈ ప్రాసెస్ కూడా బాగుంది, చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట. ఎట్లా డొనేట్ చేయాలంటే అమౌంట్ కొట్టేసి మీరు ఫోన్ నెంబర్ ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. జస్ట్ పే అండ్ నౌ అని కొట్టగానే ఇట్లా QR కోడ్ స్కాన్ అవుతుంది. మీరు పేటిఎమో ఏదో ఒక దాని నుంచి స్కాన్ చేసి పిన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్లిప్ అయితే వస్తుంది అనమాట. బాగుంది. ఫస్ట్ రోజు వరాహస్వామి దర్శించుకోలేదు, ఎందుకంటే లేట్ అయిందనమాట. 9-10 ఆ టైం అయింది కాబట్టి మూసేసారు. ఇప్పుడన్నా చేసుకుందామని వస్తే మాత్రం జనాలు మాత్రం పిచ్చిగురు. సో ఈరోజు కూడా బయట నుంచే దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి పక్క నుంచే ఇక్కడ పుష్కర్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మేము పోయినప్పుడు అయితే ఫస్ట్ రోజు దారి తెరవలే, కానీ ఇప్పుడు సెకండ్ రోజు అయితే ఓపెన్ చేసారు. సో కిందికి వెళ్ళేసి ఒకసారి చూపిస్తా. ఈ గేట్ అయితే తాళం వేసారు, వేరే గేట్ నుంచి అయితే చూపిస్తా చూడండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. సో థర్డ్ పార్ట్ ఉంటుంది, డే 3 కూడా ఉంటుంది. కంపల్సరీ అది కూడా చూడండి, మిస్ కావద్దు.